రష్యా యుద్ధం కారణంగా తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పౌరులు ఉక్రెయిన్ నుంచి పారిపోయి విదేశాలకు వెళ్ళారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలకు వెళ్తే ఆయా దేశాలు ద్వారాలు తెరిచి వాళ్ళకి భోజనాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి ఇచ్చి ఉండటానికి అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ నాటో దేశాలు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే నాటో ఉందో అమెరికా హెడ్గా ఉంటుంది. అవన్నీ కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అనమాట. ఆ దేశాలన్నీ కలిపి అలా ఆదుకునే ప్రయత్నం చేసినాయి. అత్యధికులు ఉక్రెయిన్ పక్కనే ఉన్నటువంటి పోలాండ్కి వెళ్ళారు. అయితే ఇలా వచ్చినటువంటి వాళ్ళని స్పెషల్ రెఫ్యూజీ సపోర్ట్ సిస్టమ్ కింద అక్కడ ఉంచి యూరప్ దేశాలు నాటో దేశాలు అందరూ తలా ఇంతని డబ్బులు పెట్టుకుని పోలాండ్కి ఇచ్చి వాళ్ళని బ్రతికించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు తీరా చూస్తే యూరప్ దేశాలు ఇచ్చే సాయం ఆగిపోయింది, అమెరికా ఇచ్చే సాయం ఆగిపోయింది. ఈ భారం అంతా దాదాపు 40-50 లక్షల మంది భారం పోలాండ్ మొయ్యాల్సి వస్తుంది. మేము అది మొయ్యలేము, తిప్పి పంపించేస్తాం అంటూ ప్రకటించింది పోలాండ్. తిప్పి పంపిస్తే ఉక్రెయిన్కి వెళ్ళి ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలది. పోనీ యుద్ధం ముగుస్తుందా అంటే తెలియదు. ఉన్న ఇళ్ళు యుద్ధంలో కొట్టుకుపోయి సంపాదించి పెట్టేవాళ్ళు చనిపోయినటువంటి దశలో నడి రోడ్డు మీద నిలబడ్డ పరిస్థితి ఉక్రెయిన్ ప్రజలది.